ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ సీనియర్ నేతకు ప్రమాదం, తీవ్ర ఆందోళనకు అగ్రనేతలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. ఇక చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ సమాచారం అనేది మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, బీజేపీ అగ్రనేత దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలో అపోలో ఆసుపత్రికి చేరారు. మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో పార్టీ సీనియర్ నేతను ఎమర్జెన్సీకి తరలించారు. అద్వానీ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అబ్జర్వేషన్లో ఉన్నారని అపోలో ఆసుపత్రి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. రాత్రి 9 గంటల సమయంలో ఆయన అపోలో ఆసుపత్రికి తరలించారు. అద్వానీ అస్వస్థతకు సంబంధించిన వివరాలు తెలియాల్సి అయితే ఉంది. ఇక 96 ఏళ్ల భారత రత్న లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి విషమించడం. వారం రోజుల క్రితం రాత్రి అనగా 10:30 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యూరాలజీ విభాగంలో అతని పరిస్థితి మెరుగుపడడం, మరోసారి ఆసుపత్రిని కూడా తరలించారు. తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇక మొత్తానికి అయితే బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు అద్వానీ రాజకీయ నాయకుడిగా కాదు, శక్తివంతమైన వక్తలతో అద్వానీ కూడా ఒకరు. రామమందిర ఉద్యమంలో పెద్ద పాత్ర పోషించిన వారిలో అగ్రగణ్యుడు. భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన వారిలో అద్వానీ ఒకరు. అతను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ RSతో కలిసి పనిచేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 3 సార్లు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో పాటు దేశానికి ఉప ప్రధాని కూడా పనిచేశారు.